गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहं संस्कृतेन सदा वच्मि संस्कृतान्मे स्थितं सर्वं संस्कृतस्य प्रति सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तुते। शङ्कराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि कुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगत् पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ఐదవ సరుకు నాలుగవ సరుకు ఇస్తున్నాము మనం. అవునండి, వాళ్ళ నాలుగోది వశిష్ఠ ఉవాచ. శ్రీవశిష్ఠ ఉవాచ సౌమ్యాంబుత్వే తరంగత్వే సలిలస్యాంబుతా యథా సమైవాప్తౌ తథా దేహ సదేహ మునిముక్తతా. సౌమ్యాంబుత్వే తరంగత్వే సలిలస్య అంబుతా యథా సమైవాబ్ధౌ తథా అదేహ సదేహ మునిముక్తత. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రశ్న ఎలా ప్రారంభమైంది అంటే జీవన్ముక్తులు ముముక్షువులు ఎలా వ్యవహరిస్తారు అని ప్రశ్న అడగకనే ప్రశ్న ప్రారంభమైంది. ఇది మీరు శుక్లవారు వ్యాసుడి పుత్రుడు శుకబ్రహ్మ, ఆయన విదేహముక్తుడు. ఈయనెందుకు విదేహముక్తుడు కాలేదు, ఇంత గొప్ప జ్ఞాని కదా అనే ప్రశ్నకి జవాబుగా జీవన్ముక్తుల వ్యవహారం ఎలా ఉంటుంది, ముముక్షువుల వ్యవహారం ఎలా ఉంటుంది అని వశిష్ఠుల వారు ప్రారంభం చేశారు. అలా అనకూడదు, ఆయన ఇప్పుడున్నటువంటి వ్యాసుల వారు ఆయన చాలా గొప్పవారు అని ఆయన గురించి చెప్పి వాళ్ళు అందరి వ్యవహారం ఒకేలాగా ఉండదు. ఎక్కడైనా అది సామాన్యమే కదండి. ఇప్పుడు ఒకే రంగంలో ఉన్న వాళ్ళందరి వ్యవహారం ఒకేలాగా ఉండదు. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళందరి వ్యవహారం ఒకేలాగా ఉండదు. గురుగారు ఏమన్నా చెప్తున్నారా గురుగారు? మ్యూట్ అయిపోయింది, నేను చెప్తున్నా. ఇప్పుడు జీవన్ముక్తుల వ్యవహారము విదేహముక్తుల జీవన్ముక్తుల వ్యవహారము అలాగే విదేహముక్తుల వ్యవహారము రెండు వేరు వేరు కాదు. ఎట్లా అంటే సముద్రంలో తరంగాలు ఉన్నా లేకపోయినా దాంట్లో నీళ్ళైతే ఉంటాయి. కొన్ని సముద్రం శాంతంగా ఉంటుంది. సో కొన్ని సముద్రాలు శాంతంగా ఉంటాయి, కొన్ని సముద్రాలు కల్లోలంతో ఉంటాయి. అయితే దాంట్లో నీళ్ళైతే ఉంటాయి కదా. అలాగే నువ్వు శుక్లవారిని వ్యాసుల వారిని ఇద్దరిని నువ్వు కంపేర్ చేసి నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఇద్దరి వ్యవహారము ఒకటే. సదేహముక్తులు విదేహముక్తులు వాళ్ళిద్దరు వ్యవహారము ఒకటే. వాళ్ళిద్దరు పైకి చూడడానికి మాత్రం వేరే వేరేలాగా ఉన్నా కొందరికి తరంగాలు ఉంటాయి, తరంగాలతో ఉన్న సముద్రం అంతేగాని నిజంగా వ్యవహారం వేరే కాదు. సదేహావాస్త్వ
సదేహాస్త్వదేహా వా ముక్తతా విషయేన చ అనాస్వాదిత భోగస్య కుతో భోజ్యానుభూతయః. అసలు సదేహవాస్తు అదేహవా ముక్తతా విషయేన చ అనాస్వాదిత భోగస్య కుతో భోజ్యానుభూతయః. ఇద్దరికి కూడా అంటే జీవన్ముక్తుడైనా గాని నిర్వాణముక్తుడైనా, జీవన్ముక్తుడైనా గాని విదేహముక్తుడైనా గాని, సదేహముక్తుడైనా విదేహముక్తుడు, ఇవేవి పదాలైనా ఒకటే. ఊరికే ఇట్లా సదేహముక్తుడు జీవన్ముక్తుడు అథవా నిర్వాణముక్తుడు విదేహముక్తుడు అనేటువంటి మాటలు వ్యవహారంలో ఉంది. కానీ వాళ్ళిద్దరు కూడా విషయాధీనత ఉండదు అక్కడ. వాళ్ళిద్దరికి వాళ్ళు విషయాలు గ్రహించట్లేదు. ఇంకా విషయాలుగా గ్రహించకపోతే వాటి భోగం ఎట్లా సిద్ధిస్తుంది? ఇప్పుడు ఒకవేళ జీవన్ముక్తుడికి విషయ భోగం ఉంది అని అన్నాం, విషయ భోగం ఉంది అంటే ముక్తి అనే పదమే లేదుగా. వ్యవహారం ఉంది, ఆ వ్యవహారం కనపడుతుంది. ఆ వ్యవహారంలా మిగతా బయట వాళ్ళందరికీ కూడా వ్యవహారంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు నిజంగా వాళ్ళకి విషయాలతో సంబంధం లేదు కనుకనే వాళ్ళు జీవన్ముక్తులు అన్నారు. అయితే ఈ విదేహముక్తులకి ఏంటి? ఆ వ్యవహారం కూడా లేదు వాళ్ళకి. అంతే తప్ప అది గొప్పది ఇది తక్కువ అని చెప్పడం ఇక్కడ దాంట్లో అసలు పొసగదు. రెండు సమానమే. జీవన్ముక్తం నిశ్రేష్టం కేవలం హి పదార్థవత్ పశ్యామః పురతో నాస్య పునర్విఘ్నో అంతరాశయం. ఇప్పుడు మీరు దేని చూసి డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్ట అంతేనా? అంతే గురుగారు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. జీవన్ముక్తుడు మునిశ్రేష్ఠుడైనటువంటి వ్యాసుల వారిని నువ్వు ఎలా చూస్తున్నావు? మనం ఏదో ఘటపటాదులాగా చూస్తున్నాం, కానీ ఆయన అంతరంగాన్ని మనం ఏం చూస్తున్నాం? చాలా మంది చేసేటువంటి తప్పు పని ఇదే. ఈ బయట ఉన్నటువంటి డాంభికాలకి ఆడంబ దీన్ని చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, బయట దాన్ని చాలా గొప్ప ఆయన అని చెప్పి, అసలు నిజంగా లోపల మనసులో ఏముందో ఎవరికేం తెలుస్తుంది? వాళ్ళ మనసులో వీళ్ళ మనసులో ఏముంది అని చెప్పి మనకు తెలియదు కదా. అంటే ఇప్పుడు నువ్వు వ్యాసుల వారిని పైన చూసి ఒక పటంలాగా చూసి ఈయనెందుకు విధేయముక్తుడు కాదు, ఈయనెందుకు జ్ఞానం లేదు, ఈయనెందుకు జ్ఞానిలా వ్యవహరించట్లేదు అని ఎలా అంటావు? అలా అనడానికి వీల్లేదు. దేహముక్తానాం భేదకో భేదరూపిణాం యదేవాంబు తరంగత్వే సౌమ్యత్వేపి తదేవ తత్. సదేహముక్తానాం భేద కో భేదరూపిణాం. అసలు భేదమే లేదని ఇంతవరకు చెప్పాము మేము. నిర్వాణ ముక్తులైన జీవన్ముక్తులకి వీళ్ళకి భేదం లేదని. అప్పుడు అలలతో ఉన్న నీళ్ళని ఎదేవా అంబు తరంగత్వే సౌమ్యత్వేపి తదేవత. తరంగాలు ఉన్నా తరంగాలు లేకపోయినా నీరే. మనాగపి భేదోస్తి సదేహాదేహముక్తయో సస్పందోప్యథావా స్పందో వాయురేవ యథానిర. ఇంకా ఉపమానాలు చెప్తున్నారు. అసలు ఇది ఒక విషయాన్ని పట్టడానికి కొరకు కనీసం ఒక 4-5 ఉపమానాలన్నా చెప్తారు. ఏదో ఒక ఉపమానంతో పడుతుంది. ఇప్పుడు వీస్తూ ఉన్న గాలి, వీచకున్నా గాలి. అసలు వీరిద్దరికి కూడా జీవన్ముక్తులకి వీళ్ళకి పిసరంతా కూడా వాళ్ళిద్దరికి భేదం లేదు. మనాగపి భేదో వస్తే మనాగపి ఇంత ఆవగింజంత కూడా వాళ్ళకి ఆవగింజ అంత కూడా వాళ్ళకి భేదం లేదు.
సదేహా వా విదేహా వా ముక్తతా న ప్రమాస్పదం అస్మాకమపి తస్యాస్తి స్వైకతా స్వైకతాస్త్య విభాగిని. నువ్వు నా 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 లక్షణాలు కానీ వ్యాసుని యొక్క నాకు వ్యాసుడికి మాకు లక్ష్యాలు సదేహ విదేహం ఇవి అసలు కానే కావు. మాకు మా లక్ష్యం అంటే ఈ ట్యాగ్స్ మాకు అవసరం లేదు. ఈయన సదేహముక్తుడు, ఈయన విదేహముక్తుడు, ఇలాంటి ట్యాగ్స్ మాకు అవసరం లేదు. మాకేం కావాలి? ఐక్యత 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 అస్తి అవిభాగిని. నాకు వారికి ఇద్దరికి లక్ష్యం ఏంటి అంటే జీవాత్మ పరమాత్మలకి భేదం లేనటువంటి అభేదాన్ని, ఐక్యము, ద్వైత విహీనమైనటువంటి జీవ పరమాత్మ అభేదమే ఇదే మాకు లక్ష్యం. తస్మాత్ ప్రకృతమేవేదం శృణు శ్రవణభూషణం మయోపదిశ్యమానం త్వం జ్ఞానం అజ్ఞాంధ్యనాశనం. అందుకోసము ఇప్పుడు నేను తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను. ఏదైతే నాకు ఇంతకుముందు బ్రహ్మగారు ఏదైతే ఉపదేశించారో అది నీకు సమగ్రంగా నేను ఉపదేశిస్తాను. ఇది ఎలాంటిది అంటే శ్రవణ భూషణం, చెవులకు ఇదే భూషణం అవుతుంది. మయా ఉపదిశ్యమానం త్వం జ్ఞానం అజ్ఞాంధ్యనాశనం. అజ్ఞాన అంధత్వాన్ని పోగొట్టేటువంటి ఈ జ్ఞానాన్ని నేను ఉపదేశిస్తున్నాను, నువ్వు విను. సర్వమేవేహ హి సదా సంసారే రఘునందన సమ్యక్ ప్రయుక్తాత్ సర్వేణ పౌరుషాత్ సమవాప్యతే. సర్వం ఏవ ఇహ హి సదా సంసారే రఘునందన సమ్యక్ ప్రయుక్తాత్ సర్వేణ పౌరుషాత్ సమవాప్యతే. ఇక్కడ జగత్తులో పౌరుషము ఉపయోగించినంతనే, పురుషకారం ఉపయోగించినంతనే వాంఛిత వస్తువు సిద్ధిస్తుంది. పురుషాత్ సమవాప్యతే. సమ్యక్ ప్రయుక్తాత్ సర్వేణ పౌరుషాత్ సమవాప్యతే. ఇది ఏదైతే ఈ జ్ఞానము నేను ఇప్పుడు నీకు ఉపదేశించబోతున్నానో దాన్ని ఉపయోగిస్తే అంటే ఏంటి ఉపయోగించడము? వినినంత మాత్రం చేతనే నీకు వాంఛితం ఏదైతే కోరుకున్నావో అది సిద్ధిస్తుంది. కోరికలన్నీ తీరుస్తుందండి. ఇది మాట ఇది ప్రతి చోట ఉంది కదా. సర్వాన్ కామాన్ అవాప్నోతి, సర్వాన్ కామాన్ అవాప్నోతి అనగానే మనకి ఏమైపోతుంది అంటే ప్రతి చోట ఇదేదో వింటే మా కోరికలు కూడా తీరిపోతాయండి. ఏం కోరికలు? అవే మామూలుగా కనకదార స్తోత్రం చదివి ఏ కోరిక సిద్ధించుకోవాలనుకుంటున్నాము, లలితా సహస్రనామం చదివి ఏ కోరిక సిద్ధించుకోవాలనుకుంటున్నాము, విష్ణు సహస్రనామం చదివి ఏ కోరిక సిద్ధించుకోవాలనుకుంటున్నాము, అదే సిద్ధించాలి. నిజంగా వాటికి కూడా ఫలం కాదండి. సర్వాన్ కామాన్ వాప్నోతి అని ఎక్కడైతే ఉందంటే సర్వాన్ కామాన్ అని ఉంటే సర్వాన్ కామాన్ అర్థం ఏంటి? దాన్ని ఇక్కడ ఇస్తున్నారు. సమ్యక్ ప్రయుక్తేన సర్వేణ, సమ్యక్ ప్రయుక్తాత్ సర్వేణ పౌరుషాత్ సమవాప్యతే. ఆ సర్వ అనే శబ్దం సమ్యక్ బాగా అర్థం చేసుకొని ప్రయోగం చేస్తే చాలంట జ్ఞానం సిద్ధిస్తుంది. ఇప్పుడు సర్వాన్ కామాన వాప్నోతి అని అంటే అక్కడ సర్వ శబ్దం అర్థం ఏంటి? విచారణ చేద్దాం. ప్రశ్న ఒకవేళ జవాబు చెప్పగలి ఏదో ఒకటి చెప్తే నాకు ఆనందంగా ఉంటుంది. కరెక్ట్ చెప్పారనుకోండి అదొక ఆనందం, లేదు చెప్పారనుకోండి సరి చేయడం అదొక ఆనందం. అన్ని అనే దానికంటే ఏది పొందిన తర్వాత ఇంకొకటి పొందాల్సిన వాంఛ అప్పుడు సర్వాన్ కామ. ఏంటది? మోక్షం. జీవ బ్రహ్మణో ఐక్య జ్ఞానం. మోక్షం లేదు. మోక్షం ఏదో పొందేది కాదు కదండి. మోక్షం సిద్ధంగా ఉన్నది. పొందేది
ఇక్కడ అంటే జీవ బ్రహ్మణో ఐక్య జ్ఞానం, జీవ పరమాత్మనో ఐక్య జ్ఞానం. అది పొందిన తర్వాత ఇంక పొందాల్సింది ఏముంది? అది పొందాలి అంటే చాలానే సామాగ్రి కావాలి. కానీ అది పొందిన తర్వాత ఇంకేం? నేనే పరబ్రహ్మము, పరబ్రహ్మము, బ్రహ్మముని అంటే నేను కూడా బ్రహ్మాన్ని. సరే, నేను బ్రహ్మాన్ని అని అనుకుంటే అహంకారం అనుకుంటామేమో, అది అసమ్య జ్ఞానం అయిపోతుందేమో అని భయం ఉంటే ఇలా ఆలోచిద్దాం. నేను కూడా బ్రహ్మాన్ని, నేను కూడా బ్రహ్మముని, జగత్తంతా బ్రహ్మమే, బ్రహ్మ కంటే భిన్నంగా ఇంకొకటి లేదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః, ఇంతకంటే వేరే జ్ఞానం లేదు అని ఒకవేళ అనుకున్నాం, అది సిద్ధించింది అనుకోండి, అది సర్వాన్ కామాన్, అది సర్వశబ్దానికి అర్థం. ఎక్కడైనా సరే మీరు ఫలశ్రుతిలో సర్వాన్ కామాన్ వాప్నోతి అన్నారంటే అన్ని కోరికలు తీర్చేస్తుందంట. నిజంగా అయితే మామూలుగా లౌకిక వీటికి అంతే లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ కొత్తగా ఇక్కడ రీట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే ఒకటైన తర్వాత ఒకటి సముద్రంలో అలల్లాగా వస్తూనే ఉంటుంది తృష్ణ. సర్వాన్ కామాన్ మీద అన్ని కోరికలు తీరుతాయంట అని చెప్పేసి ఏదో ఒక కోరిక, నాకు ఉద్యోగంలో స్థిరత్వం కావాలని చెప్పేసి చేస్తారు. కొంతమందికి సిద్ధిస్తుంది, కొంతమందికి అది చేయలేదు. దానికి చాలానే అనలైజ్ చేయాలి. ఎందుకు అంటే ఆ సిద్ధించిన వాడు ఏ భావంతో చేశాడు? వీళ్ళు కేవలము ఇదే దృష్టితో చేశారా, లేకపోతే ఎలా చేశారు? ఇక్కడ అదే చెప్తున్నా, సర్వశబ్దము దాన్ని ఇంకా మళ్ళీ చెప్తున్నారు. ఇంకా ఇహం ఇహ ఇహకి ఇహకి ఇందోరి బోధేతి శీతల ఆహ్లాద సంహృది పరిస్పంద ఫల ప్రాప్తౌ పౌరుషాదేవ నాన్యతః. ఇప్పుడు పౌరుషము అనే దానికి అర్థం పురుష ప్రయత్నం. పురుషాద్ భవతి ఇది పౌరుష. పురుష ప్రయత్నం ఉంటేనే ఇహ హి ఇందోహో ఇవ ఉదేతి శీతలాహ్లాద సంహృది పురుష ప్రయత్నం వల్లనే ఈ జ్ఞానం లభిస్తుంది. మరి పురుష ప్రయత్నం వల్ల జ్ఞానం లభిస్తుంది అంటే ప్రయత్నం వల్ల లభించింది అది కూడా కష్టం అవ్వచ్చు కదండి. అంటే అది ఎలాంటి జ్ఞానము అంటే సత్య జ్ఞానం. కాబట్టి దాని వేరే మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ నష్టమైనా కూడా అదొకటి నష్టం అవుతుంది. ఎందుకంటే మిగతా వాటికి నష్టం స్వభావం, నాశం స్వభావం, దీనికి నిత్యం స్వభావం. సో ఏ జ్ఞానం గురించి అయితే మనం ప్రయత్నం చేస్తున్నామో అది నిత్యం కాబట్టి దానిలో నష్టం అనేది ఉండదు. చంద్రుడి నుండి ఎలాగైతే ఇందోహో ఇవ ఉదేతి శీతలాహ్లాద సంహృది, చంద్రుడి నుంచి మనసులో ఎలాగైతే శీతలాహ్లాదం వస్తుందో అలాగే పురుష ప్రయత్నంతో జ్ఞానం వస్తుంది. అంటే చంద్రుడి నుంచి వచ్చేటువంటి శీతలము ఆనందము, దానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామా? మన ప్రయత్నం ఎంతవరకు? ఏమీ లేదు. వెళ్ళి ఆ వెన్నెల్లో నిలిచినంత వరకే మన ప్రయత్నం. మనమేమైనా చంద్రుడికి ఏమన్నా కొత్తగా ఇంజెక్ట్ చేస్తున్నామా? మనం ఏమన్నా శీతలత్వము ఆహ్లాదము అన్నీ ఏమైనా ఇంజెక్ట్ చేస్తున్నాం? ఏం లేదు. ఆ వెన్నెల్లో వెళ్ళి నిలబడుతున్నాం అంతే. ఆ చంద్రుడి యొక్క శీతలత్వాన్ని ఆహ్లాదాన్ని వెంటనే మనం అనుభవానికి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ప్రయత్నం ఎంతవరకు? అది పొందాలి అని అనుకొని అక్కడికి వెళ్ళి అక్కడికి వరకు వెళ్ళడం వరకే మన ప్రయత్నం. ఇప్పుడు మిగతావి అయితే, ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక ఐఫోన్ కొనాలి అనుకోండి,
iPhone 17 ఇవాళ రిలీజ్ అయింది, కొనాలి. దాని ప్రయత్నం ఎక్కడ దాకా ఉంది? ఆది నుంచి అంతం వరకు దాని ప్రయత్నం. వెళ్ళి షాప్ దగ్గర వెళ్ళి నిలంగానే మన చేతిలో iPhone 17 పెట్టేస్తున్నాడా ఏంటి? లేదు. వెళ్ళాలి, షాప్ లోకి వెళ్ళాలి, మాట్లాడాలి. ఒకవేళ డబ్బులు మొత్తం దానికి సరిపడా 1,70,000 డబ్బులు ఇంత సమకూరు. పెద్ద ప్రాసెస్ అన్ని చెయ్యాలి. అక్కడికి ఫోన్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా అయిపోలేదు. ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. ఒక్క నెల ఇప్పుడంతా కొత్త టెక్నాలజీ, ఈఎంఐ కట్టకపోతే వెంటనే ఫోన్ లాక్ చేసేస్తారు. కాబట్టి అందుకే అవన్నీ రాదు. ఇక్కడ అంత ప్రయత్నం అవసరం లేదు. ఇక్కడికి వెళ్ళి నిలబడ్డం కానీ ఉపమా బాగా చెప్పాను. అంతవరకు మళ్ళీ తీసుకోవాలి. అంటే చంద్రుడు నిత్యమా అండి, చంద్రుడి అమావాస్య రోజు చంద్రుడి శీతలత్వాన్ని, ఆహ్లాదాన్ని మనం పొందలేం కదా. ఇవన్నీ మళ్ళీ ఉపమేయ భావాన్ని అక్కడి వరకే తీసుకోవాలి. ఎక్కడ ఉపమాన ఉపమేయ కానీ దృష్టాంత దాష్టాంతికం కానీ ఎక్కడి వరకు చెప్పారు అక్కడ దాకా తీసుకోవాలి. దాన్ని మళ్ళీ వేరే చోట్లలో దాన్ని అప్లై చేయకూడదు. అందుకే ఏం చేస్తాము అంటే ఉపమాన ఉపమేయ అని చెప్పినప్పుడు ఉపమాన ఉపమేయము సమాన ధర్మము చెప్తాం. ఆ సమాన ధర్మం వరకు మాత్రమే ఉపమాన ఉపమేయాల్ని తీసుకోవాలి. ఇక్కడ ఇవ అని అన్నాము కాబట్టి ఉపమాన ఉపమేయాన్ని ఇక్కడ దాకా తీసుకోవాలి. ఏంటి సమాన ధర్మము? హృది ఆనందం అనేది, ఆనందం అనేటువంటిది సమాన ధర్మం, అక్కడికే తీసుకోవాలి. ఏం పురుష ప్రయత్నం ఎక్కడ దాకా కావాలి? దీనికి నువ్వు ఏదైతే ఆనందం కావాలి అంటున్నావో దానికి పురుష ప్రయత్నం ఎక్కడ దాకా కావాలి అంటే పౌరుషం స్పంద ఫలవదృష్టం ప్రత్యక్షతో నయత్ కల్పితం మోహితైర్మందై దైవం కించిన్న విద్యతే. ఇప్పుడు పౌరుషం యొక్క ఫలం ఏంటి అంటే కర్మ. దీని వల్లనే దేశాంతర ప్రాప్తి, నడిస్తే ఇంకొక దేశానికి వెళ్ళి చేరడము. ప్రత్యక్షతో నయత్, ఇప్పుడే ఫలవదృష్టం ప్రత్యక్షతో నయత్, చూసి తింటే తృప్తి, ఇవన్నీ ప్రత్యక్ష అనుభవ సిద్ధాలు. అదృష్టం అంటే అదృష్టం దైవం అనే దానికి అర్థం ఏంటి? కల్పితం మోహితై మందై దైవం కించిన్న విద్యతే. ఇది ఈ తర్వాత ఇప్పుడు చెప్పేటువంటి మాట విని ఎవరు భయపడకూడదు. దైవం అనేటువంటి దాన్ని మోహితులు, మూర్ఖులు కల్పించింది. అలాంటిది ఏమీ లేదు. మామూలుగా నాస్తికులు కూడా ఇలాగే అంటారు కదండి. దేవుడిని నేను నమ్మను, ఎవరో కడుపు నింపుకోవడానికి ఎవరో పూజలోని కల్పించారు. అవును, మేము కూడా అదే చెప్తున్నాము. పూర్వజన్మ చేసినటువంటి పౌరుషమే, పురుషాకారమే, దానికంటే భిన్నం కాదు. అక్కడ ఏవైతే సంకల్పించుకుంటూ మరణాన్ని పొందామో, నేను వచ్చే జన్మలో ఇలా నాకు నా లోకం ఇలా ఉండాలి అని ఏవైతే చేశామో దాన్ని బట్టి ఇప్పుడు ఈ జన్మలో ఈ లోకం వచ్చింది. కానీ మనమేమంటాము, భగవంతుడు ఎందుకు ఈ జన్మ, ఒకవేళ భగవంతుడు ఫలాన్ని ఇస్తాడు అని కల్పిస్తే ఏమవుతుంది అంటే, ఇంతకుముందు చాలా సార్లు అనుకున్నాం, ఇప్పుడు కూడా అంటాం, భగవంతుడు ఇలా చేస్తున్నాడు, భగవంతుడు ఈ జన్మ ఇచ్చాడు, అన్ని చేశాడు అంటే బానే ఉంది. అన్ని భగవంతుడే చేస్తున్నాడు అండి, నేనేం చేయట్లేదంటే బానే ఉంది. మంచి జరిగినప్పుడేమో నేను చేశాను. ఇప్పుడు ఏదైనా సంకల్పం చేస్తున్నా, భూదానం చేస్తాను, గోదానం చేస్తాను అంటే అహంకరిషి ఎందుకు? అక్కడ ఇంత పెద్ద ఫలాలు చెప్పేస్తారు కదా, ధన కనక వస్తు వాహనాది సౌభాగ్య సిద్ధ్యత్వం అనగానే వెంటనే అహంకరిష్య అది అక్కడ కూడా చెప్పు. పరమాత్మనా ప్రేరిత పరమాత్మ మయా కారయిష్యతి అని సంకల్పం చెప్పండి. పరమాత్మ మయా కారయిష్యతి లేదు, అలా చెప్పం. ఇప్పుడు శంకరాచార్యులు చాలా మంది అంటారు, ఏమండి అంటే డుక్రంకరణే నహి రక్షతి డుక్రంకరణే అని చెప్పేసి వ్యాకరణం పనికిరాదండి, వ్యాకరణం వదిలేమన్నారు అనే. ఇక్కడ నిజంగా ఆ అర్థం కాదు. చెప్పింది అర్థం ఏంటి అంటే,
ధాతు పాఠం చదువుతున్నప్పుడు ఏం చేస్తాము అంటే డుక్రింకరణే కరోతి, డుక్రింకరణే కరోతి అని పాఠం చదువుతాం. కాశీలో సంప్రదాయం అది. ఏంటి అంటే డుక్రి అనేది ధాతు, డుక్రి కరణే అనేది ఆ ధాతు అర్థం. దానికి వర్తమాన కాలంలో లట్ల కాలంలో ప్రథమ పురుష ఏకవచనం. ఇక్కడ ఉన్న శాస్త్రీయ సంస్కృత బోధన ఇత్యాదుల్లో ఇంతకుముందు సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఉంటే సులభంగా అర్థమవుతుంది. లేకపోతే వర్తమాన కాలంలో ప్రథమ పురుష ఏకవచన రూపం కరోతి. ఏం చేస్తామంటే ధాతు పాఠం చదివేప్పుడు పిల్లలకి ఆ రూపం కూడా ఒక్కటి గుర్తు ఉండడానికి కొరకు ఏం చేస్తామంటే డుక్రింకరణే కరోతి, డుక్కరణే కరోతి అని చెప్పి నేర్పిస్తాం. ఇప్పుడు సరిగ్గా శంకరాచార్యులు అక్కడ కాశీలో వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ముసలాయన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ ధాతు పాఠం చదువుతూ డుక్రింకరణే కరోతి. ధాతు పాఠంలో అభ్యాసం ఏంటి అంటే ఒక్కొక్క ధాతుని 16 సార్లు చదవాలి, 16 ఆవృత్తులు చేసి ముందుకెళ్ళాలి. సో ఆయన కూడా చేస్తున్నప్పుడు ఆయన వెంటనే ఉండి ఆయన్ని తిడుతూ భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలైన హినహి రక్షతి డుక్రింకరణే అని అన్నారు. ఆయనకి అర్థం ఏంటి? ఇంకా నువ్వు కరోతి కరోతి దగ్గరే ఉన్నావు. కరోతి అంటే ఏం చేస్తున్నాడు? అప్పుడు అది కర్తరి ప్రయోగం అంటాను. అంటే వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, వీళ్ళందరూ చేస్తున్నారు, నువ్వు చేస్తావు, మీరిద్దరు చేస్తారు, మీరందరూ చేస్తారు, నేను చేస్తాను, మేమందరం చేస్తాం, మనమందరము చేస్తాము, ఇలా దాంట్లో విభాగం ఉంది. వాడు వీడు అని. అయితే శంకరాచార్యుల ఉద్దేశం ఏంటి అంటే అదొకటే కాదు, ఇంకా ప్రయోగాలు ముందు ఉన్నాయి. నువ్వు దాని నుంచి అక్కడి దాకా ముందుకెళ్ళి కారయతి అని నిజంత ప్రయోగం దాకా వెళ్తే అప్పుడు నీకు భావం ఏమొస్తుంది అంటే పరమేశ్వర కారయతి. అప్పుడు ఆ నిజంత ప్రయోగంలో సౌలభ్యం ఏంటి అంటే ఇప్పుడు కర్తరి ప్రయోగం తీసుకున్నామంటే ఆ ధాతు ఏ గణానికి చెందింది ఇలా అన్ని ఆలోచించాలి. అది ధాతు సకర్మకమా అకర్మకమా అయినా ఏ గణానికి చెందింది ఇవన్నీ ఆలోచించి చెప్పాలి. అది ఏ పురుషంలో వాడాలి ఇవన్నీ. ఇప్పుడు అదే నిజంత ప్రయోగం వచ్చేవాడికి మాట్లాడాలి అనుకుంటే పరమేశ్వరుడు ఒక్కడే కర్త, ఆయన మనతో చేపిస్తున్నాడు అనే భావంతో మనం మాట్లాడినప్పుడు పరమేశ్వర కారయతి. ఇంకా పరమేశ్వర పాఠయతి. ఎవరు చదివిస్తున్నారు? పరమేశ్వరుడే చదివిస్తున్నాడండి, నేను చదవట్లేదు. పరమేశ్వర భోజయతి, పరమేశ్వర నిద్రాపయతి, పరమేశ్వర ఆయనే చేస్తున్నాడు. అన్ని క్రియలు ఆయనే ఆయన చేయిస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు అని కూడా కాదు, మళ్ళీ ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఆయన చేస్తున్నాడు అని కూడా చెప్పట్లేదు. పరమేశ్వర కరోతి అనట్లేదు, ఇక్కడ పరమేశ్వర కారయతి అంటున్నాం. కారయతి అన్నప్పుడు ఏమైంది అంటే ఆయన చేయిస్తున్నాడు అని అక్కడ దాకా వెళ్ళు. అప్పుడు నీకు అభిమానం తగ్గిపోతుంది. దేహాత్మ అభిమానం తగ్గిపోవడానికి కొరకు అంటే ఎందుకు నువ్వు దేహాత్మ భావాన్ని పోగొట్టుకోవాలంటే నీవేదైతే ఏ దేహం ఏదైతే ఆత్మభావాన్ని పెట్టుకున్నావో అది నిజం కాదు అని చెప్పడానికి తర్వాత 12 శ్లోకాల్లో చెప్పారు. అడిగాడు ఏంటండి ఇలా అన్నారు అనంటే వెంటనే మూఢా జైహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధి మనసి వితృష్ణాం ఎల్లభసై నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం మా గురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అని అలా చెప్తారు. దానికి అర్థము వ్యాకరణం చదవద్దు అని అర్థము కర్తృత్వ భావాన్ని వదిలేయి. కర్తృత్వ భావం ఒకవేళ పెట్టాలి అనుకుంటే అది పరమేశ్వరుడి యందు కర్తృత్వ భావాన్ని పెట్టు. ఒకవేళ కర్తృత్వ భావం పెట్టుకుంటే ప్రతి చోట మనమే పెట్టుకోవాలి. కష్టం మాత్రం పరమేశ్వరుడు ఇచ్చాడు. సుఖం వస్తే నేను చేశాను, గోదానం నేను చేశాను, భూదానం నేను చేశాను, పైకి అంటూనే ఉంటాం పరమేశ్వరుడు అవకాశం కల్పించాడండి అందుకే మేము చేయగలిగాము. మళ్ళీ అదే మేము చేయగలిగాము, పరమేశ్వరుడు అవకాశం కల్పించాము, మేము చేయగలిగాం. అదేదో అహంకారం లేనట్టుగా మాట్లాడుతున్నాం కానీ అది చెప్పుకోవాల్సిన అవసరం లేదుగా. అహంకారం ఉంటే అంటే పరమేశ్వరుడు చేస్తున్నాడు అంటే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది. ఎదుటి వాడికి అదే భావన ఉంది, నాకు అదే భావన ఉంది అంటే వాడికి తెలుసు, నాకు తెలుసు పరమేశ్వరుడు చేస్తున్నాడని. ఇంకా నాకు చెప్పాల్సిన అవసరమే ఉంది పరమేశ్వరుడు చేయించాడని. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఒకవేళ ఎవరైనా కొని ఆడితే ఏమీ లేదు, అది కూడా ఏదో వినయంగా ఉంటున్నాం అనుకుంటూనే ఎంతో సంతోషపడిపోయి అది నిజంగా దానికి బూటకం పేరు.
అట్లాంటి దాని వల్ల వచ్చినటువంటి దుష్ఫలితం అనుభవిస్తున్నప్పుడు మాత్రం పరమేశ్వరుడి మీద అంటేస్తాం. పరమేశ్వరుడు ఎందుకో ఇంత కష్టం ఇచ్చాడండి మాకు. ఇది చేయడమేమో పరమేశ్వరుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను చేశాను. ఇలాగే మాట్లాడతారు అందరూ. ఎవరికి వాళ్ళ సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలంటే ఈ మాట అంటారు. పరమేశ్వరుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి మేము చేయగలిగామండి. కష్టం వస్తే పరమేశ్వరుడు ఇంత కష్టం ఇచ్చాడు, పరమేశ్వరుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవతల వాడు మాకు కష్టం ఇచ్చాడండి అని అంటున్నామా? లేదు, కష్టం మాత్రం పరమేశ్వరుడు డైరెక్ట్ గా ఇచ్చేసాడు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అక్కడ సుఖం, ఏదైనా మంచి గొప్ప పని 10 మందిలో గొప్ప అనుకుంచిన పదం వస్తే మాత్రం అది స్వార్జితం. అక్కడ మాత్రం సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండి అన్ని పుణ్యం విషయంలో. అదే ఒకవేళ పాప ఫలితంగా వచ్చిన కష్ట విషయంలో అయితే మేము ఏమంటారు దాన్ని, సోషల్ సర్వీస్ మీద ఉన్నామండి. పరమేశ్వరుడు యొక్క సోషల్ సర్వీస్ మీద ఉన్నా. సోషల్ సర్వీస్ కాదు, ఏమంటారు దాన్ని మీరు కాదు, సోషల్ సెక్యూరిటీ. సార్, సోషల్ సెక్యూరిటీ మీద ఉన్నాం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి. ఇక్కడ దాన్నే వశిష్ఠుల వారు అంటున్నారు, అలా లేదు. ఇప్పుడు ఏవైతే అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా పూర్వజన్మలో ఏ లోకాల గురించి మనం ఎలా ఉంటే నా పరిస్థితి ఇలా బాగుంటుంది, ఇలా ఉంటే నేను సుఖంగా ఉంటాను అని ఏవైతే అనుకున్నారో దానికి తగ్గట్టుగానే జన్మ వస్తుంది. సాధూపదిష్ట మార్గేణ యన్మనోంగ చే విచేష్టితం తత్ పౌరుషం తత్సఫలం అన్యత్ ఉన్మత్త చేష్టం. సాధూపదిష్ట మార్గంలో ఒకవేళ మనోవాక్కాయములు వాళ్ళు మనోవాక్కాయ వ్యాపారం జరిపిస్తే అది దానికి ఫలం అని పేరు. ఇంక మిగతా అంతా కూడా ఉన్మత్తం అనే పేరు. పిచ్చా అంటాం. దానికి అర్థమేంటి? ఏమైనా తప్పు పని చేశాడు అనుకోండి, చేయకూడని విధంగా కాకుండా ఇంకోలా చేస్తే నీకేమైనా పిచ్చా అంటాం. ఎందుకంటాం? అంటే ఇది ఉన్మత్త చేష్టం. సాధువులు చెప్పినటువంటి మార్గంలో నువ్వు వెళ్ళట్లేదు, దానికి విరుద్ధంగా మార్గంలో వెళ్తున్నావు అంటే నీకు పిచ్చి అని అర్థం. అందుకే అడుగుతాం మన మాటల్లో కూడా చాలా, అంటే తరతరాలుగా మన ఇళ్లలో మన వంశం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ వేదాంతంలో వాళ్ళు చేసినటువంటి కృషి, వాళ్ళు ఎంతమంది జీవన్ముక్తులు ఉన్నారో మన వంశంలో మనకు తెలియదు, ఎంతమంది విదేహముక్తిని పొందారో మనకు తెలియదు. 3 తరాల పైన 4వ తరం వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు. కానీ ఏదో రూపంగా ఆ ఫలం మాత్రం మన వరకైతే వస్తుంది. అందుకే ఆ భాష కూడా అలాగే మారిపోయింది. చూడండి, వాడు అన్నామంటే అర్థం ఏంటి? సాధువులు చెప్పినటువంటి అంటే మునులు మునీశ్వరులు వీళ్ళు చెప్పిన మార్గం కాకుండా వాడికి ఇష్టం వచ్చింది చేస్తున్నాడు కాబట్టి దానికి ఇచ్చాడు. ఈ రోజు మునులు మునీశ్వరులు యతులు వీళ్ళందరూ చెప్పిన మార్గంలో కాకుండా మార్గంలో నడిచే వాడిని చూస్తే పిచ్చోడు అంటున్నారు. మిగతా వాళ్ళని బాబా ఎంత గొప్పవాడండి, మా పిల్లవాడికి అసలు దేవుడు సంధ్యావందనం ఏవి పట్టవండి, కానీ ఐఏఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడండి, ఐఐటిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. ఎందుకు వచ్చింది అంటే పారంపరంగా ఏదో ఆర్జిత పుణ్య ఫలం వల్ల వచ్చింది. లేదు, మా వాడికి నమ్మకం లేదు కాబట్టి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అయినా గొప్ప, ప్రతి సంవత్సరం ఎవరో ఒక ఫస్ట్ ర్యాంక్ వస్తూనే ఉంటారు. వందల కొద్ది ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి, వందల కొద్ది ఎంట్రన్స్ టెస్ట్ లో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు ఫస్ట్ వస్తూనే ఉంటారు. మా అబ్బాయి వచ్చాడు, గ్రేట్, అవును. కానీ దానికి విశేషం ఏం చెప్తానంటే, ఏదో ఉపనయనం చేసామండి కానీ సంధ్యావందనం ఏం చేయడు, కానీ మంచిగా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడండి. దీనికి దానికి సంబంధం ఏంటి?
అంటే ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరందరు పిచ్చివాళ్ళు, ఇవన్నీ చేయకపోయినా మాకు కావాల్సింది మేము పొందుతున్నాం. మీకు కావాల్సింది మీరు పొందుతున్నారు లేదు? కావాల్సింది నిజంగా పొందుతున్నారా? లేదుగా. ఉమ్. మళ్ళీ ఇవన్నీ కొన్ని కొన్ని మాటలు మనం మాట్లాడతాం కదా, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఆలోచించి మాట్లాడుకోవాలి. అందుకే మౌనైన కలహం నాస్తి అనడానికి, కలహం కోలాహలం నాస్తి. మౌనంగా ఉన్నాం అనుకోండి, ఇలాంటి మాటలు అనకుండా, ఇప్పుడు అయ్యో ఎందుకు ఈ మాట ఒకసారి ఏమైపోతుందంటే, ఒకసారి ఏదైనా ఒక మాట అనేసాం అనుకోండి, ఆ మాటని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఒక 100 మాటలు అనాలి. లేదా ఒకవేళ ఆ మాటల వెంటనే గొడవలనే అవుతాయి. లేదా వాడు ఆ మాట హర్ట్ అయ్యే వాడు ఏమైనా ఏడ్చాడు అనుకోండి, మమ్మల్ని బాధ పెట్టేసామని చెప్పి ఏదో సాంత్వనపరచడానికి మళ్ళీ 100 మాటలు మాట్లాడాలి. ఇదే నడుస్తూ ఉంటుంది. మాట్లాడకుండా మౌనంగా ఉంటే హాయ్. అది ఇక్కడ అందరు ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఏమండి నిజమేనా అని అడిగా అనుకోండి, అందరూ మౌనంగా ఉంటారు. ఎందుకండి మన కలహం అని. ఇక్కడ పాటించినట్టే అన్ని చోట్ల కూడా పాటించవచ్చు. ఇక్కడ వాళ్ళ పేరు పెట్టి రాఘవేంద్ర గారు అంతేనా అండి అన్నా కూడా ఎవరు మాట్లాడరు. అట్లా అంతేనా అండి కాదు రాఘవేంద్ర గారు? గురువుగారు. మళ్ళీ అందరూ ఓపెన్ అయితే మళ్ళీ ఇది అట్లా డిస్టర్బ్ అవుతుందేమో మీకు అని చెప్తారు అంతే. మీ వాక్ ప్రవాహానికి మధ్యలో మీరు డిస్టర్బ్ చేస్తామేమో అని. యోయమర్థం ప్రార్థయతే తదర్థం చేహతే క్రమాత్ అవశ్యం సతమాప్నోతి నచేత్ అర్థాన్ నివర్తతే. యహ అయమర్థం ప్రార్థయతే తదర్థం చ ఈహతే క్రమాత్. ఎవడు ఏ వస్తువు గురించి ప్రార్థించాడో అదే వస్తువుని వాడు పొందుతున్నాడు. ఇప్పుడు పొందుతున్నాడు అంటే వాడు కృతజన్మలో ప్రార్థించాడు అనేదాన్ని. మరి రోగాన్ని మేము ప్రార్థించలేదు కదండి. రోగం ప్రార్థించలేదు, కానీ మీరు ఈ ఎన్వైరన్మెంట్ మీరు ప్రార్థించారు. జన్మలో మీరు ఏమై ఉన్నారో తెలియదు. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు ఫలానుమేయ ప్రారంభ సంస్కార ప్రాక్తనా ఇవ. ఫలం ఇస్తుంది కాబట్టి వీటిని బట్టి అనుమానం చేయాలి. ఇక్కడ పొగ ఉంది అంటే పొగని బట్టి అగ్నిని ఎలా అనుమానం చేస్తున్నామో, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఫలాన్ని ఇప్పుడు ఏవైతే అనుభవిస్తున్నామో, ప్రారంధం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనమే ఇలా ప్రార్థించాము. ఎందుకు ప్రార్థించాము? ఇలాంటి ఇప్పుడు ఏదో తెలియదండి, క్రితం జన్మలో కుక్కగానో ఎలాగో పుట్టుంటాను నేను. ఎవరో ఒక బ్రాహ్మడు ఆయన ఒక 10 మందికి పాఠం చెప్తూ 10 మంది చదువు చెప్పిస్తూ అలా తిరుగుతూ ఉంటే చూసి, ఆహా నేను కూడా ఇలాగే అయితే బాగుండేమో అని అనుకున్నాను నేను. బ్రాహ్మడు కాశీకి వెళ్ళి వచ్చాడంట. అని ఇంత పుణ్యాత్ముడు కాశీకి వెళ్ళాడు అని అనుకుని నేను కూడా కాశీలో ఉండాలి అని అనుకున్నానేమో. అందుకే ఆ సిచ్యువేషన్ దాన్ని ఎట్లా, ఒకవేళ మనము అది క్రితం జన్మలో ఎంత గట్టిగా అనుకున్నాము, అసలు సంబంధమే లేనటువంటి మార్గంలో వెళ్తున్న వాళ్ళని కూడా అక్కడి నుంచి బ్రాంచ్ లింక్స్ అట్లా కలిపడి మళ్ళీ ఏదైతే గట్టిగా ప్రార్థన చేశామో అక్కడికి వచ్చి చేరుకుంటాం. ఎవరు ఏది ప్రార్థిస్తాడో అది వాడు పొందుతాడు. అదే కొన్ని ఏమైపోతాయంటే ఈ జన్మలోనే సిద్ధిస్తాయి, కొన్ని ఈ జన్మలో సిద్ధించవు. అందుకే ఏదైనా ఒక లౌకిక విషయం గురించి చాలా ఎక్కువగా దాని గురించి ప్రార్థన చేయకూడదు. వివాహ సంతానము తప్ప మిగతా దేని గురించి ప్రార్థన చేయకూడదు, గట్టిగా ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు చాలా మంది ఈ మధ్య ఓ మంచి ఉద్యోగం రావాలి, ఏ కంపెనీ కోరుకుంటున్నాం ఆ కంపెనీలో ఉద్యోగం కావాలి, ఆ పొజిషన్ అడుగుతున్నారు. అంటే జీవిక కొరకు ఉద్యోగం చేయడం తప్పు అని నేను అనట్లేదు, కానీ మనం ఎంత గట్టిగా కోరుకుంటున్నాం దాన్ని. ఒకవేళ మిగతా చోట్లలో అంతా అనుభవించాల్సిన పుణ్యం అంతా ఖర్చు చేసి దీన్నే
దీని కొరకే వెచ్చిద్దామా, దీన్ని గట్టిగా అనుకుని ఒకవేళ ఈ జన్మలో కాకపోతే మళ్ళీ వచ్చే జన్మ కలిగి క్యారీ ఫార్వర్డ్ అంత గట్టిగా కోరుకుందామా, ఎంతవరకు గట్టిగా కోరుకుంటున్నామా? నిజంగా ఉద్యోగ లక్షణం ఏంటండి? వి షల్ నాట్ లెట్ యు డై ఆఫ్ హంగర్ అండ్ వి షల్ నాట్ మేక్ యూ రిచ్. ఇది ఉద్యోగం లక్షణం. ఇది దాన్ని మనం ఎంత గట్టిగా కోరుకుంటున్నాము అంటే, మనకి అందరికీ తెలుసు, ఉద్యోగం చేసేవాళ్ళం అందరికీ తెలుసు, మనం చేసిన వాళ్ళం అదొక పెద్ద బానిసత్వం. వీడి దగ్గర బానిసత్వం బాలేదండి, ఇంకోటి దగ్గర బానిసత్వం కావాలని కోరుకుంటున్నాం. నిజంగా అంటే ఈ ప్యాకేజ్ సరిపోలేదు, ఇంకో పెద్ద ప్యాకేజ్ కావాలి. అది నిజంగా ఇమ్మెటీరియల్ అని మనం ఒకసారి ఆలోచించడం మొదలు పెడితే, దేంట్లో ఉన్నామో దాంట్లో అంటే ఇలాంటి మళ్ళీ తప్పు అవుతుందేమో, కానీ కావాల్సింది దాంట్లోనే చేసుకుంటూ ఉండిపోవచ్చు. అయితే ఒకవేళ మనం ఇది గట్టిగా అడిగామంటే ఏమవుతుంది? ఇంకో జన్మలో అలా ఎప్పటిదాకా మనం వెయిట్ చేస్తాం, అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయ్యే వరకు వెయిట్ చేసి, అలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయినప్పుడు మళ్ళీ పుట్టి మనకి ఏం కావాలో అవన్నీ పొందుతాం. కాబట్టి ఏదైనా ఒకటి లౌకికమైనటువంటి విషయాన్ని ప్రార్థన చేసే కంటే ముందు చాలా ఆలోచించి చేయాలి. పౌరుషేణ ప్రయత్నైన త్రైలోక్యైశ్వర్య సుందరాం కశ్చిత్ ప్రాణి విశేషో హి చక్రతాం సమపాగతః. ఇలాంటి ఒక కోరికతోనే ఇంద్ర పదవిని కూడా ఒకడు పొందగలుగుతున్నాడు. నేను ఇంద్రుడిని కావాలి, నేను బలి చక్రవర్తి. ఆయన అంత 100 అశ్వమేధ యాగాలు చేస్తుంటే 100వ అశ్వమేధ యాగంలో ఇప్పుడు నీకు ఇంద్ర పదవి రాదు, వచ్చే మన్వంతరంలో నీకు ఇంద్ర పదవి వస్తుంది అని చెప్పి అనుగ్రహం తీసుకొని ఆయన ఇంద్ర పదవిని పొందాడు. ఆయన శక్రతాం సముపాగత. ఎలా పొందాడు శక్రతాం సముపాగత? ఇంద్ర పదవిని ఎలా పొందాడు? ఇలాంటి ఒక పెద్ద కోరికతోనే 100 అశ్వమేధ యాగాలు నేను పూర్తి చేయాలి, చేసి నేను ఇంద్ర పదవిని పొందాలి. పౌరుషేణ యత్నైవ సహసాంభోరుహాదం కశ్చిదేవ చిదుల్లాసో బ్రహ్మతామధితిష్ఠతి. ఒకానొక జీవుడే బ్రహ్మ పదవిని పొందాలి అని చెప్పేసి గట్టి ప్రయత్నంతో బ్రహ్మ పదవిని కూడా పొందుతున్నాడు. అంటే దానికి ఎక్కువ కావాలి ఆ ప్రయత్నానికి. సారేణ పురుషార్థేణ స్వేనైవ గరుడధ్వజ కశ్చిదేవ పుమానేవ పురుషోత్తమతాం గతః. ఇక్కడ వశిష్ఠుల వారి మాట ఇదేనండి. ఒకనొక పురుషుడు పురుష బలంతోనే గరుడ ధ్వజుడైనటువంటి విష్ణు అవుతున్నాడు. పౌరుషేణ యత్నేన లలనా వలితాకృతి శరీరీ కశ్చిదేవేహ గతశ్చంద్రార్థ చూడ. చంద్రశేఖర్ కూడా అవుతున్నాడు. అయితే మిగతా బ్రహ్మ వరకు ఉన్నటువంటివి పదవులు. ఇవేంటండి ఇలా అన్నారు? విష్ణువు శివుడు కూడా అయిపోతారు ఎవరైనా అంటే, సారూప్యం పొందుతున్నారుగా. సారూప్యం అనేటువంటి మోక్షాన్ని పొందుతున్నారు. అంటే విష్ణు సమాన రూపాన్ని పొందుతున్నారు, శివ సమాన రూపాన్ని పొందుతున్నారు, శివ సారూప్యాన్ని పొందుతున్నారు. చంద్రశేఖరుడే అవుతున్నాడు. వాడు అర్ధనారీశ్వరుడు ప్రయత్నంతో అర్ధనారీశ్వరుడు చంద్రశేఖర్ అవుతున్నాడు అంటే దానికి సారూప్యాన్ని పొందుతున్నాడు అని అర్థం. శివ విష్ణు శివ విష్ణువులు శాశ్వతులు, బ్రహ్మ వరకు ఉన్నవి పదవులు. ప్రాక్తనం చహికం చేతి ద్విధం విద్ధి పౌరుషం ప్రాక్తనాద్యతనేనాశు పురుషార్థేన జీయతే. ఈ ప్రయత్నం కూడా ప్రాక్తనం. దాన్ని కూడా ఎట్లా జరుగుతుంది? ప్రాక్తనము అద్యతనము అని 2 రకాలుగా ఉంటుంది. అయితే ఈ ప్రాక్తన ఫలాన్ని పురుషకారము ప్రాక్తనమైనటువంటిది పౌరుషము
వా పౌరుషం ఉట్టి పడుతుంది అంటున్నా, దానికి అర్థం ఇది. పౌరుషము అంటే పురుష ప్రయత్నం. ఈ ప్రయత్నం వల్ల వచ్చినటువంటి ఫలం, దీనికి పౌరుషం అని పేరు. పురుష ప్రయత్నం వల్ల వచ్చినది పౌరుషం. పౌరుషం ప్రాక్తన పౌరుషం, అద్యతన పౌరుషం అని రెండు రకాలుగా ఉంది. ఈ ప్రాక్తన పౌరుషాన్ని అద్యతన పౌరుషంతో దాన్ని మనం జయించవచ్చు. ఒకవేళ ప్రాక్తన పౌరుషం ఏదైనా కష్టాలని ఇస్తుంది, దానివల్ల కష్టాలని పొందుతున్నాము అంటే అద్యతన పౌరుషం చేత దాన్ని అధిగమించవచ్చు. సంకల్పంలో ఒకవేళ ప్రాక్తన పౌరుషం, పురాకృత కర్మ జనిత దోష వృత్తి ద్వారా అనేన మంత్ర జపేణ అహం ఏతాం సిద్ధిం ప్రాప్తుం ఇచ్చే, ప్రాప్త్యర్థం ఏతత్ కర్మ ఏం సంకల్పం చేస్తున్నామంటే ఆ పురాతన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ క్షమిస్తూ వస్తుంది. ఒకసారిగా అవుతుందా, 2 సార్లుగా అవుతుందా, 3 సార్లుగా అవుతుందా, అవుతుంది. యత్నవద్భిః దృఢాభ్యాసైః ప్రజోత్సాహ సమన్వితైః మేరవోపి నిగీర్యంతే కైవ ప్రాక్ పురుషే కథా. గురుగారు మరి వినిపిస్తుందండి? అద్యతన పౌరుషం అంటే మరి గురుగారు ఇప్పుడు అద్యతనం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రయత్నం. అద్య అంటే ఈ రోజు, అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రయత్నం అని అర్థం. అలాగే గురుగారు. ప్రాక్తనము అంటే ఇంతకుముందు మనం ఏవైతే ప్రాక్తన పౌరుషం వల్ల ఈ జన్మ వచ్చిందండి. ఈ జన్మలో అనుభవిస్తున్నవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఇది మొత్తం ఒక ప్యాకేజ్, కంప్లీట్ ప్యాకేజ్. నేను ఇది మాత్రమే కోరుకున్నా, ఇది ఇప్పుడున్న ఈ జన్మను నేను ఎందుకు కోరుకుంటానండి అంటే కోరుకుని ఉండొచ్చు కాక. ఇప్పుడు మనం అప్పుడు క్రితం జన్మలో మనం అంతకుముందు కోరుకున్న విషయాన్ని దాన్ని బట్టి అక్కడ ఏదో జన్మ వచ్చింది. ఆ జన్మలో ఏవైతే చూస్తున్నామో దాన్నే అదే గొప్ప అనుకుని మనం దాన్ని కోరుకొని ఉండొచ్చు. చెప్పండి. అదే వాయిస్ రావటం లేదు. లేదు, నేను ఆన్సర్ చెప్పి వారి రెస్పాన్స్ వరకు ఎదురు చూస్తున్నాను. కేవలం అనుకుంటున్నారా? అర్థమైంది గురువు గారు. యత్నవద్భిః దృఢాభ్యాసైః ప్రజోత్సాహ సమన్వితైః మేరవోపి నిగీర్యంతే కైవ ప్రాక్ పురుషే కథ. కొంతమంది ప్రయత్నం చేత మేరువుని కూడా మింగేయగలుగుతున్నారు. నిగీర్యంతే, దాన్ని జీర్ణం కూడా చేసుకోగలుగుతున్నారు. అగస్త్యుడు లాంటి వాడు సప్త సముద్రాలని కూడా తాగేయగలిగాడంట. అంటే ప్రాక్తనమైనటువంటి ఆ పౌరుషం దాన్ని ఎంతసేపు జయించడం. ఇప్పుడు ఇదేదో ఇప్పుడు ఇంకొక చిన్న ఇది మీరు నిరుత్సాహపరిచేస్తున్నారండి. ఇప్పుడు నేను పూర్వం ఇలా అనుకున్నాను, ఇలా ఉండాలని అనుకున్నాను, కాబట్టి ఇలా ఉంటున్నాను, ఇంకా నేను దీన్ని మార్చుకోలేనేమో అని ఎవరైనా నిరుత్సాహపడితే అలా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రారంభమైపోయింది, అది ఫలం దాని పాటిగా వెళ్తూ ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్ ని తక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు బాణం వదిలేరండి, బాణం లక్ష్యాన్ని ఛేదించడానికి అటువైపు వెళ్తుంది, ఛేదించడానికి వెళ్తుంది, కానీ ఇంకొకటి దానికి ప్రతి అస్త్రం వదిలితే ఆ అస్త్రం నిర్వీర్యం అయిపోతుంది. మనం చూస్తూనే ఉంటాం, ఒక అస్త్రం ఒకరు వదిలితే దానికి ప్రత్యస్త్రం ఇంకొకరు వదిలితే ఈ అస్త్రం నిర్వీర్యం అయిపోతుంది. అవునా? అవును గురుగారు. అలాగే కాబట్టి శాస్త్ర నియంత్రిత పౌరుష పరమా పురుషస్య పురుషతాయా స్యాత్ అభిమత ఫలభర సిద్ధ్యై
భవతి హి సైవాన్యథా తు అనర్థాయ. శ్లోకం నుంచి చదవలేదు. శాస్త్ర నియంత్రిత పౌరుష పరమా పురుషస్య పురుషతాయా స్యాత్ అభిమత ఫల అభిమత ఫలభర సిద్ధ్యై భవతి హి సైవాన్యథా త్వనర్థాయ. ఇంకా శాస్త్ర అనుసారంగా కర్మల్ని ఆచరించటమే నిజంగా అయితే శుభమైనటువంటి పౌరుషం. ఇంకా మిగతావన్నీ కూడా వ్యర్థములే. దానివల్ల ఏమవుతున్నాయి అంటే మళ్ళీ ఇంకో లోకం పుడుతూనే ఉన్నాయి. ఇప్పుడు పరశురాముడు తన తపస్సు చేత 22 లోకాల్ని సృష్టించాడు అని అంటున్నాం. రాముడితో ప్రసంగం ఏర్పడినప్పుడు పరశురాముడి మీద బ్రహ్మాస్త్రం వెయ్యాలి అనుకుంటే అప్పుడు బ్రహ్మాస్త్రం విరమించడానికి లేదు. నీ మీద ఎక్కుపెట్టాను బ్రహ్మాస్త్రం, ఎక్కడ వదలాలి అంటే నేను సంపాదించుకున్నటువంటి లోకాల మీద వదులు అని. నేను ఏవైతే గట్టిగా భావన చేసి ఏవైతే లోకాలు నా కొరకు నేను సృష్టి చేసుకున్నానో వాటిని నాశనం చెయ్యి. పరశురాముడిగా ఉన్నప్పుడు కూడా ఏమైంది? పరశురాముడు కూడా విష్ణు అవతారమే. కానీ పరశురాముడిగా ఉన్నప్పుడు ఏమైపోయింది? ఆయన కూడా 22 లోకాలని సిద్ధి చేసేసి పెట్టుకున్నాడు ఆయన. దీని తర్వాత ఇంకా 22 జన్మలు అనుభవించాలని. కానీ ఆయన విష్ణు అవతారం కదా, మళ్ళీ ఆయన స్వస్థానాన్ని పెట్టుకోవడమే ముఖ్యం. కాబట్టి ఆయన ఏ అవతారమైనా ఒకటి విరమణ అన్న ఉంటుంది, లేకపోతే నిర్యాణం అన్న ఉంటుంది. పరశురాముడు చిరంజీవి కాబట్టి అక్కడ విరమణ ఉండాలి, విరమించుకోవడం ఉండాలి, అవతారం విరమణ ఉండాలి. ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడప్పుడు ప్రకటన అవుతుంది. ఆ సమయంలో విరమించుకోవడం ఉండాలి. విరమించుకోవాలి అంటే ఆ 22 లోకాలు అడ్డొస్తాయి. అందుకోసం ఆ 22 లోకాలని నాశనం చేసి ఆయన్ని జ్ఞాన మార్గం వైపు పంపించడం జరిగింది. అయితే ఇది నిజంగా జరుగుతుందా అండి అంటే మా తాతగారి వాళ్ళ తాతగారు స్వామివారు వారు సన్యసించాలి అని చెప్పేసి చాలా ఉత్కటేచ్ఛ ఉన్నప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఒకసారి వారున్న ప్రదేశానికి వచ్చారు. ఇట్లా నేను సన్యసించాలనుకుంటున్నానండి, నాకు వివాహం చిన్నప్పుడు అయింది, సంవత్సరంలోపే భార్య అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి నేను పెద్దగా ఇంకా అది సంపాదించాలని కాకుండా కేవలం భాగవత సప్తాహం మాత్రమే చేస్తూ నేను ఈ ప్రాంతం అంతా భాగవత సప్తాహం చేస్తూ తిరిగాను. ఇంకా నాకు ఇంకా శరీరం మీద నాకు వ్యామోహం లేదు, నేను సన్యసించాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అన్నారు, నీకు పాపం లేదు కానీ నువ్వు అనేక మార్లు భాగవత సప్తాహం చేయడం వల్ల వచ్చినటువంటి పుణ్యము అడ్డుకుంటోంది అని అంటే వెంటనే వెళ్ళి వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఒక బండరాయికి ఆయన సంపాదించినటువంటి పుణ్యం అంతా ధారపోసారు. వచ్చి తర్వాత ఇప్పుడు పుణ్యం కూడా అడ్డు లేదండి, ఇప్పుడు సన్యాసం ఇవ్వండి అంటే వెంటనే సన్యాసం ఆయన సన్యాసిస్తే ఈయన తర్వాత మహావాక్యోపదేశం చేసి అలా అయిపోయింది. అంటే ఒక్కొక్కసారి మన పుణ్యం కూడా గట్టి పుణ్యం కూడా పరమ పురుషార్థానికి అడ్డు వస్తుంది. కాబట్టి ఆ పరశురాముడికి కూడా అలాంటిదే వచ్చింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి మనం ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఒక్కొక్కసారి మన ఆలోచనలు చిన్నప్పుడు ప్రారంభం అవుతాయండి. చిన్నప్పుడు ప్రారంభం అయిపోయి తర్వాత ఆలోచనలు ఎక్కడ దాకా వెళ్ళిపోయాయంటే దాన్నే మనం స్ట్రెంథెన్ చేసుకుంటూ ఉంటాం మనసులో. ఇది ఎవరికి చెప్పం కొన్ని ఆలోచనలు. మీరు నన్ను అడిగినా నేను చెప్పలేను, మీరే చెప్పారు. కానీ ఎప్పుడో ఒకసారి ఏకాంతంలో కూర్చున్నప్పుడు అవన్నీ ఆలోచనలు స్ట్రెంథెన్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు చాలా మంది మనము అందుకే కొన్నిసార్లు ఏది తప్పుగా ఆలోచించవు ఇంకొకరి పట్ల అంటాం కదా. అంటే ఇప్పుడు పాకిస్తాన్ నాశనం అవ్వడం చూడాలి ఉదాహరణ చెప్తున్నాను అని ఎవరైనా అనుకొని దాన్ని కనుక ఉద్దేశంగా పెట్టుకున్నారు అనుకోండి, అలా నష్టమవుతున్న పాకిస్తాన్ లోనే మళ్ళీ పుడతామేమో మనం. దగ్గరుండి చూడాలి కదండి ఎలా నష్టమవుతుంది. కాబట్టి అందుకోసమని ఏకాంతంలో ఉన్నప్పుడు ఏం ఆలోచించాలి అంటే పరబ్రహ్మం గురించి మాత్రమే ఆలోచన ఉండాలి. ఎలా ఎప్పుడు వస్తుంది ఆలోచన? పరబ్రహ్మం గురించి తెలిసి ఉంటే శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య.
శ్రవణ మనన నిధిధ్యాసనలు మాత్రమే దానికి మార్గం. ఇది కాకుండా వేరే ఇంకా ఏ మార్గము లేదు. ఇలా ఏదో చెయ్యి పెట్టేస్తే శక్తిపాతం వచ్చేస్తుంది, నేను శక్తిపాతం చేసేస్తాను మీకు బ్రహ్మజ్ఞానాన్ని, ఇవన్నీ అబద్ధాలండి. చాలా మీ మధ్య చాలా మంది బయలుదేరారు అలా ఏమీ ఉండదండి. ఎవరి ప్రయత్నం ఎవరెవరు వాళ్ళ జ్ఞానం కొరకు ప్రయత్నం చేయాలి. దాంట్లో గురువు యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందంటే శ్రవణ మననాలు చేయించడం మాత్రం. కస్యాంచిత్ స్వయమాత్మదుస్థితా పుంసో దశాయాం శనైః అంగుళ్యగ్ర నిపీడితైక చులుకాదౌ అపబిందుర్బహుః కస్యాంచిత్ జలరాశి పర్వత పురద్వీపాంతరాలీకృతా వ్యోచిత సంవిభాగకరణే పృథ్వీ భవేత్. కొన్నిసార్లు శాస్త్ర విధి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన చేత వేళ్లు కలిపి ఔపాసన పట్టుకోవడం కూడా కష్టమైపోతుంది. చులుకాదౌ అపబిందు బహు అంగుళ్యగ్ర నిపీడితైక చులుకాదౌ. చేతులు వేళ్ళు ఇలా మడిచి ఔపాసన పట్టుకోవడం చేయడానికి, నీళ్లు పట్టుకోవడానికి కూడా కష్టమైపోతుంది. శాస్త్ర విధిని అనుసరిస్తే ఒకసారి సమకూరినటువంటి ఆ ధనము తన దాయాదులందరికీ పంచిపెట్టగా ఈ పంచిపెట్టిన తర్వాత ఈ భూమండలం కూడా తుచ్చంగా అనిపిస్తుంది. తన దగ్గర ఏమీ లేకపోయినా కూడా ఈ భూమండలం అంతా కూడా తుచ్చంగా అనిపిస్తుంది. అంటే దీంట్లో ఇంకా పొందాల్సింది ఏమీ లేదు అని తృష్ణ నశించిపోతుంది. శాస్త్ర విధిని అనుసరిస్తే తృష్ణ నష్టమవుతుంది. శాస్త్ర విధిని అనుసరించకపోతే ఆచమనం చేయడానికి కూడా యోగ్యత ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు వశిష్ఠుడు చెప్తున్నా అంటే జ్ఞానం పొందడానికైనా శాస్త్రాన్ని అనుసరించాలి అని వశిష్ఠుల మాట. నేను జ్ఞానం కావాలండి, నాకు ఇంకేం అవసరం లేదు, నేను బ్రహ్మజ్ఞాని అయిపోతే నాకు. ఇక్కడే కొద్దిగా డౌట్ వస్తుంది గురువు గారు. అంటే ఇప్పుడు ఏదైనా గట్టిగా అనుకున్నాం అనుకోండి పూర్వజంలో, అవి ఈ సృష్టిలో వస్తున్నాయి కదా, అలా ఇప్పుడు దానికి ఈ ధర్మాచరణకి ఆ రిలేషను కొంచెం అంటే స్పష్టంగా అనిపించట్లేదు గురువు గారు. చెప్పండి, ఇంకోసారి చెప్పండి ఈ ప్రశ్న ఇంకోసారి. ఇప్పుడు మనం ఈ జన్మలో సత్కర్మాచరణ చేస్తాం అనుకోండి గురువు గారు, ఇప్పుడు అది ఎలా శాస్త్రవిహితమైనటువంటి మార్గాన్ని మీ అర్థమైపోయింది నా ప్రశ్న. నేను జవాబు చెప్తాను, అది మీ ప్రశ్నకి సమాధానంగా ఉందా లేదా చెప్పండి, మళ్ళీ లేకపోతే ఇంకోలాగా చెప్పడానికి. శాస్త్ర విధిని అనుసరించడం ద్వారా ఏమవుతుంది అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. దానికి ఏమవుతుంది అంటే శాస్త్రం చెప్పినట్టుగా నడుచుకున్నాను, శాస్త్రం చెప్పినట్టుగా నడుచుకున్నానండి. శాస్త్రం అంటే ఏంటి? పరమేశ్వరుడు చెప్పినట్టుగా నడుచుకున్నాను అంటే పరమేశ్వరుడు చేయించాడు, నేనేమి చేయలేదు, ఏమీ నేను చేయలేదు, అన్ని ఆయన చేయించాడు. ఎవరి పరమేశ్వరుడు? ఇలా చింతన ఒకటి పరంపరగా చింతన మొదలవుతుంది. శాస్త్ర విధిని అనుసరించకపోతే ఏమవుతుంది? నేను చేశాను అహంకారం ఉంటుంది. ధర్మాచరణ అంతే. ధర్మాచరణకి శాస్త్రం ఇది అందుకే ఇలా చెయ్యాలి అంతే. అప్పుడు ఏమవుతుంది అంటే డాగ్మా లాగా కాదు, శాస్త్రం ఏం చెప్పింది, దాంట్లో ఎంత ఆచరించవచ్చు ఎంత ఆచరించలేము ఇవన్నీ విచారణ చేసి ఒకవేళ ఇది మనకు కష్టంగా అనిపించిన చేస్తున్నాం, శాస్త్రం చెప్పింది కాబట్టి చేస్తున్నాం చెయ్యాలండి అని చేస్తే చెప్పింది శాస్త్రం ఎవరు పాటిస్తున్నారు? మనకి ఇష్టం వచ్చినప్పుడు చేద్దాంలే. వాడికి మా పిల్లవాడికి ప్యాంట్ షర్ట్ లేకుండా ఉండలేడండి, ప్యాంట్ షర్ట్ మీద వేసేయండి ఉపనయనంలో. చివరికి పంతులు గారు అడుగు, మా షర్ట్ అయినా కనీసం తీయండి. అవన్నీ తీయమని చెప్పకండి, సిగ్గుపడతాడు మా పిల్లవాడు. ఇదే పిల్లవాడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అందరి ముందు బట్టలు లేకుండా తిరిగి స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళొస్తాడు. అక్కడేం కాదంట. ఇక్కడ ఏదో తెలిసిన వాళ్ళు అమ్మవాడు వీళ్ళందరి ముందు షర్ట్ ఇప్పి పంచ కట్టుకోవడానికి వీడికి సిగ్గేస్తుంది. అంటే
ఇప్పుడు ఏమవుతుంది, శాస్త్ర విధిని అనుసరించకపోతే దానివల్ల నష్టమే వస్తుంది. ఆచమనం చేయడానికి కూడా చెయ్యి రాదు అంటే చెయ్యి ఆ చేతిలో నీళ్లు నిలబడవు ఆచమనం చేయడానికి కూడా. అర్థమైంది గురువు గారు. ధర్మాన్ని ఆచరించడానికి ఏంటి అంటే పరమ ప్రయోజనం ఇదే. గురుగారు ఇలా కూడా చిత్తశుద్ధి అనుకోవచ్చా, అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం ధర్మాన్ని ఆచరించాలి అనుకున్నాం అనుకోండి, అది అది మరి పురాకృత పౌరుషం లాగా రావచ్చా వచ్చే జన్మకి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఎందుకండి ఇంకొకసారి పుట్టాలని ఎందుకు అనుకోవాలి? మనం అనుకున్నంత మాత్రం చేత ఇదే చివరి జన్మ అయిపోదు, కానీ ఎందుకు కోరుకుందాం? అలాగే. ఇప్పుడు ధర్మం ఆచరించాలని మీరు కోరుకున్నారు అనుకోండి, అవునా అని చెప్పేసి ప్రకృతి తీసుకెళ్లి మిమ్మల్ని బంగ్లాదేశ్ లోనో పాకిస్తాన్ లో ధర్మాన్ని ఆచరించేవాడుగానే పుట్టించింది. మీరు ఆచరించగలరు? పాకిస్తాన్ అదండి, బెంగాల్లో పుట్టారు, ఇంట్లో పూజ చేసుకుంటూ మీరు గంట కొడితే కూడా పక్కన ఇంటి వాడు చనిపోతున్నాడు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఎవరింట్లో వాడు పూజ చేసుకుంటూ అప్పుడు గంట కొడితే పక్కింటి వాడు వచ్చి కొట్టిపోతున్నాడు. ఘంటానాదం అంటే రాక్షసులకి వాళ్ళకి బాధ కలుగుతుంది కదా, అందుకే వాళ్ళకి ఘంటానాదం వినంగానే వాళ్ళకి ఏదో అయిపోయి వాళ్ళు వచ్చి కొట్టిపోతున్నారు. లేదండి ధర్మాన్ని ఆచరించాలి, నేను యజ్ఞయాగాదులు అన్ని చెయ్యాలి అని అనుకున్నారు, ఇక్కడ కాదు. హిరణ్యాక్షుడు మళ్ళీ పుట్టినప్పుడు, హిరణ్యకశిపుడు పుట్టినప్పుడు వాడి రాజ్యంలో పుట్టారు. ఇప్పుడు ఏమవుతుంది? ఎందుకు కనుక్కోవాలి అంటున్నాను నేను, అది కూడా అనుకోకండి. నేను అనుకునేది అది కాదు గురుగారు, ఇంకో జన్మ ఉండాలని కాదు, మనం ధర్మమే ఆచరించాలని అనుకుంటున్నాం అనుకోండి. నేను అంటున్నాను అసలు అది కూడా అనుకోవద్దు అంటున్నాను. అర్థమైంది. ఎందుకు అనుకో అలా అనుకున్నాము అంటే అలాంటిది ఒక లోకం క్రియేట్ అవుతుందండి. లోకం అంటే వందలకు ఏవో భూములు ఉన్నాయి అని, ఈ భూమి ఆ భూమి అక్కడ ఇంకో ప్లానెట్ ఉంది అని అనట్లేదు. మనం ఏది ఉంటున్నామో మన చుట్టూ మన ఇల్లు వాకిలి ఇదే మనకు లోకంగా. అదే వాడి ప్రపంచం అండి, పుస్తకాలే వాడి ప్రపంచం. అందుకే ధర్మాన్ని కూడా ఇచ్చగా కాకుండా స్వభావంగా చేస్తూ వెళ్ళాలి. చాలా మంచి మాట చెప్పారు. అంటే మహాభారతంలో ధర్మరాజు అలాగే చేస్తాడని విన్నాను గురుగారు. ఇంకో 100 సార్లు అయినా నేను చెప్పలేని మాట మీరు బాగా చాలా మంచి చెప్పారు. ధర్మం స్వభావంగా ఉండాలి, ధర్మం కూడా కోరికగా ఉండకూడదు అంటు. ఇప్పుడు అర్థమైంది గురుగారు. ధర్మం కూడా స్వభావంగానే ఉండాలి, ఆచరించాలి. నేను కూడా యజ్ఞయాగాదులు ఆచరించాలి, నేను కూడా ఎందుకోండి యజ్ఞయాగాదులు ఆచరించాము, మనకి ఇంత ఇప్పుడు ఏదైతే కొద్దిపాటి జ్ఞానం ఈశ్వరానుగ్రహం వల్ల వచ్చిందో అది కూడా లేకుండా ఆచరిస్తామేమో. జ్ఞానం ఏముంది, యజ్ఞం వల్ల ఫలం ఏంటి అంటే అగన్మ స్వస్వరగన్మ ప్రతి యాగం కదా ఉంటున్నాం, స్వర్గాన్ని పొందాను అని. అప్పుడు స్వర్గం కొరకే యజ్ఞయాగాదులు చేస్తాను. అర్థం. గురుగారు ఏదైనా చెప్తున్నారా గురుగారు? మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. అంతే, అంతేనండి విషయం. సో మిగతా ఇప్పుడు 6వ సర్గం ఏముందో అది రేపు మనం పాఠంలో చూద్దాం. అలాగే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్ మే స్థితం సర్వం